హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా హ్యాండీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. 4 mm చమ్కీ తీసుకుని లాంగ్ ఫ్రించ్ నాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ 3 mm పర్స్ని తీసుకొని నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. అయితే ఇవి స్టెమ్స్ లాగా స్టిచ్ చేసేటప్పుడు చివర్లో మనకి 3 mm పర్ల్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ పెద్ద లీఫ్ మధ్యలో కూడా ఇదే విధంగా చివర్లో 3 mm పర్ల్ మధ్యలో చైన్ స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి బార్డర్ లాగా సేమ్ జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్‌ని స్టిచ్ చేసుకోవాలి. లీఫ్‌కి, ఫ్లవర్స్‌కి కూడా మనం ఈ డ్రాప్ షేప్‌లో మనం స్టిచ్ చేసుకున్న ప్రతి ప్లేస్‌లో మనకు కావాల్సినట్టుగా ఈ జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీటికి బార్డర్ లాగా చైన్ స్టిచ్ వేసాము. ఇక్కడ చిన్న లీఫ్‌కి మొత్తం ఫిల్లింగ్ కూడా మనం చైన్ స్టిచ్‌తోనే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ బార్డర్ స్టిచ్ చేసుకుంటూ వచ్చి లోపల కూడా మనం చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మనం ఆల్ ఓవర్‌గా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.